Good evening, teacher. Fine, teacher. ఈరోజు మనము మతిమరుపు ఈగ గురించి స్టోరీ చెప్తాను విరాజ్. విందాము. స్టార్ట్ చేయి విరాజ్. కథ పేరు మతిమరుపు ఈగ. ఒక రోజు ఒక ఈగ తన ఇంటిని అలుకుతూ తన పేరే మర్చిపోయింది. అయితే మర్చిపోయింది కదా, తెలుసుకోవాలి కాబట్టి బయటికి వెళ్ళింది. బయటికి వెళ్తూ ఉంటే మొదట ఒక లేగను చూసింది. తన దగ్గరికి వచ్చి అడిగింది, చెంగున ఎగిరే లేగమ్మా, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. అయితే నీ పేరు నాకేం తెలుస్తుంది, మా అమ్మని అడుగు అంది. అప్పుడు మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగింది. చెంగున ఎగిరే లేగమ్మా, లేగను కన్నా ఆవమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అని అడిగింది. అయితే ఆవమ్మ చెప్పింది, నీ పేరు నాకు తెలీదు, నన్ను మళ్ళీ నన్ను అడుగు అని చెప్పింది. సరే అని చెప్పేసి మళ్ళీ ఉరుక్కుంటూ వెళ్ళి మళ్ళీ నన్ను అడిగింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నా పేరేమిటో చెప్పన్నా అని అడిగింది. పాపం ఆతృతగా ఉంది. ఆమె మల్లన్న ఏమన్నాడు, నాకు తెలీదు, కాకపోతే మాకు నీడనిచ్చే చెట్టు మామిడి చెట్టు ఒకటి ఉంది, ఇక్కడ పక్కనే ఉంది, వెళ్ళి అడుగు అంది. సరే అని చెప్పి మళ్ళీ ఉరుక్కుంటూ వెళ్ళి చెట్టుని అడిగింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా నిగారంగా అడిగింది. అయితే నీ పేరు నాకేం తెలియదు, నా కింద కూర్చున్న ఆ గుర్రాన్ని అడుగు అంది. సరే అని చెప్పేసి గుర్రం దగ్గరికి వెళ్ళి మళ్ళీ పాడడం మొదలుపెట్టింది. చెంగున ఎగిరే లేగమ్మ, లేగను కన్నా ఆవమ్మ, ఆవును మేపే మల్లన్న, నీడనిచ్చే చెట్టమ్మ, చెట్టుకుందా ఓ గుర్రమ్మ, నా పేరేమిటో చెప్పమ్మా అంటూ అడిగింది. నీ పేరు నాకు తెలీదు, నా కడుపులో ఉన్న బేబీస్ని అడుగు, వాటికి తెలుస్తుందేమో అని అంది. సరే అని చెప్పేసి మళ్ళీ పాటలు పాడుకుంటూ లోపల ఉన్న పిల్లల్ని అడిగింది. అప్పుడు ఆ పిల్లలు ఏం చెప్పాయంటే, నీ పేరు ఈగ కదా. అవును, నా పేరు ఈగ కదా అంటూ మళ్ళీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకో తెలుసా, సగంలో ఆపేసిన ఇంటిని అలకడానికి. దాని తప్ప ఇంకేం పని ఉంటుంది మరి. Bye guys. Bye.